మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఆది కాండము 8వ అధ్యాయాన్ని తెరిచి ఉంచుకోవాలని మనం చేస్తున్నాం. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మిక కలిగిన మా తండ్రి, ఇదిగో నీ వాక్కులను మేము కొద్ది నిమిషాలు ధ్యానించినట్టుగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకార యోగ్యంగా మలుచుమని క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మనం చదవబడిన ధ్యాన భాగంలో విషయాలను చూసినట్లయితే నోవహు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి, ఈ లోకమంతా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి కాలంలో, అంటే ఎవరి ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోగలను, కానీ ఇంకొకరు కూడా అట్లాగే వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ క్లాష్ అనేది వస్తుంది. కనుక వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి ఒక్కరూ, ఒక సమాజం అంతా కూడా వారి ఇష్టాన్ని ఎవరికి వాళ్ళు నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు బలాత్కారము అనేది జరుగుతుంది, వైలెన్స్ అంటాం. సో కాబట్టి ఈ వైలెన్స్ చేత భూమి అంతా నింపబడింది. ఎందుకు వైలెన్స్ వచ్చిందంటే, ప్రతివాడు తన మనసుకు వచ్చినట్లు ఇష్టానుసారంగా చేయడం ప్రారంభించాడు. సో ఈ బలాత్కారం చేత నింపబడినప్పుడు దేవుడు వీళ్ళందరినీ తుడిచిపెట్టేయాలి అనుకున్నాడు. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు భూమిని శపించాడు. ఈ మానవ జాతి అంతా కూడా బలాత్కారము చేత, భయంకరమైన వైలెన్స్ చేత వారి చేతులు నింపుకున్నప్పుడు చాలా వారి యొక్క ఊహలు, వారి యొక్క ఆలోచనలు గాలి కుదిలేసి ఎలా వెళ్తే అలా వెళ్ళని అని వదిలేసినప్పుడు ఈ లోకంలో ఉన్న జంతువులు సమస్తము కూడా దేవుని చేత శిక్షించబడ్డానికి సిద్ధమైనాయి. అయితే అట్లాంటి పరిస్థితిలో దేవుడు నోవహు అనేటువంటి వ్యక్తిని కాపాడడానికి నిశ్చయించుకున్నాడు. అతడు యథార్థపరుడు కాబట్టి అన్నాడు, నోవహు, చాలా గొప్ప ప్రళయము ఈ భూమి మీదకి రాబోతోంది, నేనే ఆ ప్రళయాన్ని తీసుకుని వస్తా ఉన్నాను, అందరినీ నశింపజేయబోతున్నాను, కనుక నీ ఇంటి వారి కొరకు, నీ కొరకు ఒక ఓడను చేసుకో, ఆ ఓడలో మీరు ఉండండి, కొన్ని జంతువులు నేను పంపిస్తాను, వారిని ఉంచండి, ఇదిగో మనుషులు తమ యొక్క నడతను చెరిపి వేసుకున్నారని చెప్పాడు. అప్పుడు ఈ ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరిగినటువంటి గొప్ప ప్రళయం వచ్చింది. ఆకాశపు తూములు విప్పబడ్డాయి, భూమి యొక్క అగాధ స్థలములు విప్పబడ్డాయి, ఇక పైన క్రింద ఖాళీ లేకుండా జలముల చేత ఈ భూమి అంతా నింపబడింది. ప్రతి ఒక్కరూ మరణించినారు, ప్రతి జీవి మరణించింది. ఈ ఓడలో ఉన్నటువంటి వారు మాత్రమే బ్రతికారు. నోవహు, అతని భార్య, అతని 3 కుమారులు, అతని యొక్క 3 కోడళ్ళు, వాళ్ళే బ్రతికారు. సో ఇంత భయంకరమైనటువంటి ఆ ప్రమాదము నుండి దేవుడు ఈ కుటుంబాన్ని సంరక్షించాడు. 40 దినములు కంటిన్యూస్గా రాత్రింబగళ్ళు ఈ యొక్క నీటి చేత భూమి శిక్షించబడింది. ఆ తర్వాత నీళ్లు తగ్గుతూ వచ్చాయి. మొత్తానికి నోవహు గారు చిన్న చిన్న ప్రయోగాలు చేశారు, అంత ఆరిపోయిందని తెలుసు, కానీ అలా వెయిట్ చేస్తా ఉన్నాడు. చివరికి మనం చదువుకున్న ధ్యాన భాగంలో దేవుడు చెప్పాడు, అబ్బాయిలు మీరు ఇక బయటికి రావచ్చు అని చెప్పాడు. వాళ్ళు బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పని, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పని చూడండి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత 20వ వచనం, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. చాలా ఆసక్తికరమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. నోవహు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. నోవహు గారు దేవునికి ఒక విధంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. నోవహు గారి జీవితంలో చాలా ఆయన ఎదురు చూడనటువంటి భయంకరమైనటువంటి ఆ క్రైసిస్ని, ఆ అవకతవకను చూశాడు. ఏదో వాళ్ళు భూమిలో నుండి ఈ యొక్క భయంకరమైన జలప్రలయం నుండి తప్పించుకోవడం ఇష్యూ మాత్రమే కాదు, కానీ ఏంటి, నోవహు గారి యొక్క భార్య ఉంది, అంటే నోవహు గారి యొక్క అత్తగారు, అండ్ వాళ్ళ అత్తగారు మామగారుల పరిస్థితి ఏంటి, నోవహు గారి యొక్క బామర్దులు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు చనిపోయి, నోవహు గారి యొక్క మరదల కుటుంబాలు చనిపోయి, వాళ్ళకి దుఃఖం ఉండదా? నోవహు గారి యొక్క కోడండ్రి యొక్క కుటుంబాలు, నోవహు గారి యొక్క వియ్యంకుల యొక్క కుటుంబాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతా చనిపోయింది జలప్రలయంలో.
ఏంటి మనం ఎట్లా ఉన్నా కానీ మన యొక్క చుట్టాలకి ఏదైనా అయితే ఎంత బాధేస్తుంది. కనీసం వాళ్ళకి అడ్రస్ కూడా లేకుండా ఒక సమాధి కార్యక్రమం కానీ ఇంకోటి ఇంకేది లేదు. నోవహు యొక్క ఫ్యామిలీ వాళ్ళ చుట్టాలు, వాళ్ళ యొక్క కుమారులు, కోడళ్ళు, భార్య, అంతే, వీళ్ళ బ్రతికారు. చాలా దుఃఖం ఉంటుంది ఏంటి. 5 నెలల్లో ఇంకెవరూ లేరు భూమి మీద. ఇక భూమి అంతా మాదే అని సంతోషపడేటువంటి సమయం కాదు అది. యాక్చువల్గా దేవుడు మమ్మల్ని బాగానే కాపాడాడు, మా శత్రువులు పోయారు, ఇక ఎకరాలేటి భూమి అంతా మాదే, ముగ్గురు పనిచేసుకుందామని వాళ్ళ కొడుకులు అనుకోవడానికి లేదు. వాళ్ళు చాలా దుఃఖంలో, భయంలో, స్ట్రగుల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం లేఖనాల్లో. వారు బయటికి వచ్చిన తరువాత ఈ కృతజ్ఞత, భయము, దుఃఖము వీటన్నిటిలో నుండి పొర్లిపారినటువంటి విషయం ఏంటంటే, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి. వాళ్ళు కూడా కుమారులు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి అని. 8వ వచనంలో మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇట్లా చెప్పాడు. అంటే ఆ బలిపీఠం దగ్గర వీళ్ళ పిల్లలు, ఫ్యామిలీ అంతా ఉంది. వీళ్ళ కుటుంబముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కుటుంబముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. వాళ్ళకి భయాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క జీవితంలో దుఃఖం ఉన్నది, ఆందోళన ఉన్నది. ఏంటి వాళ్ళ అమ్మోళ్ళు ఎవరిని గుర్తుపెట్టుకోకుండా నోవహు కోడళ్ళు ఆ బలిపీఠం దగ్గర ఉంటారంటారా? ఖచ్చితంగా వేదన ఉంటుంది. కానీ వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. నోవహు ఏం చేయాలంటే, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి, కుటుంబపు యొక్క పెద్ద, కుటుంబ యజమాని కుటుంబాన్ని ఆరాధనలోనికి నడిపిస్తున్నాడు. సో కాబట్టి దేవుడు ఏం చేశాడు, 9వ అధ్యాయం అంతా 17వ వచనం వరకు వారిని విస్తారముగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. మనకు ఆశీర్వాదాలు కావాలి కానీ మన పిల్లలు మాత్రం బలిపీఠం దగ్గర ఉండరు. ఎవరో ఒకరే ఆరాధన చేసుకుంటారు, మిగిలిన వాళ్ళు ఎవరో ఆరాధనలో కలరు. సంఘంలో కుటుంబంగా మనం ఉండవు, ఎవరో ఒకరు ఉంటారు అంతే, రిప్రజెంటేటివ్, ఏదండి ప్రాతినిధ్యం వహించడం. నోవహు కుటుంబ యజమానిగా తన కుటుంబాన్ని ఆరాధనలోనికి నడిపించినప్పుడు గమనించాలి, బలిపీఠము కట్టుట అనేది మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో కట్టింది ఎవరంటే నోవహు. అక్కడి నుంచి అబ్రహాం కట్టాడు, ఇస్సాకు కట్టాడు, యాకోబు కట్టాడు. వీళ్ళందరూ కట్టినప్పుడు ప్రతిసారి కూడా అక్కడ వారి కుటుంబానికి సంబంధించిన రెఫరెన్స్లు ఉంటాయి. యాకోబు గారు రండి మనము బేతేలునికి వెళదామని తీసుకెళ్ళి వాళ్ళందరినీ పోగు చేసి వాళ్ళ బట్టలు మార్చుకోమని, మంచి బట్టలు వేసుకోమని బలిపీఠం కడతాడు. దేవుడు వాగ్దానం చేస్తాడు, అతను నీ సంతానాన్ని విస్తరింపజేస్తానయ్యా. దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, మన కుటుంబానికి తోడుగా ఉండడానికి, మన కుటుంబంతో వాగ్దానాలు చేయడానికి, నిబంధన చేయడానికి అడ్డు ఏంటంటే మనము ఆరాధించేటువంటి కుటుంబంగా ఉండడం లేదు. బలిపీఠాన్ని కట్టేటువంటి కుటుంబ యజమానులు ఈ దినాన చాలా కరువైపోతున్నారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అది నా బాధ్యత అని తీసుకోవడంలా. ఇంతకుముందు కయ్యను అనేవాడు ఉన్నాడు. కయ్యను అనేవాడు ఏం చేశాడంటే, ఏదైనా తోటకి తూర్పుకి వెళ్ళి వాడు ఏం చేశాడంటే ఒక ఊరు కట్టించాడంట. ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టినాడంట. అబ్బా ఎంత ఆశీర్వాదం అని మనం అనుకుంటాం. మనం ఒక ఇల్లు కట్టడానికే ఎన్నో అప్పులు సొప్పులు చేస్తున్నాం. అంటే కయ్యను గారు దేవుని విడిచిపెట్టి, ఏదైనా తోట దగ్గర నుంచి విడిచిపెట్టి పూర్తిగా దేవునికి దూరం అయిపోయి ఎంత ఇదయ్యాడంటే, ఎంత ఉన్నతమైనడంటే ఒక ఊరు కట్టించేశాడు, ఒక సిటీ కట్టించడమే కాదు, అతని యొక్క మనవరాలు వాళ్ళంతా ఏంటంటే సైంటిస్టులు అయిపోయారు, మ్యూజిషియన్స్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా మూల పురుషులు అనమాట. రాగి పని చేసే వారికి మూల పురుషులు, లేకపోతే మ్యూజిక్ని కనిపెట్టిన వాళ్ళు, మ్యూజిక్ వాయించే వాళ్ళు కాదు, వాళ్ళు మ్యూజిక్ని కనిపెట్టినటువంటి వారు. ఇక వాళ్ళ కుటుంబంలో అందరూ సైంటిస్టులు, గొప్ప జ్ఞానులు, ఈ ప్రపంచానికి గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ తీసుకొచ్చిన వాళ్ళు, మ్యూజిక్ని ప్రపంచంలో కనిపెట్టిన వాళ్ళు, ఆ వివిధమైన ఇన్స్ట్రుమెంట్స్ని కనిపెడుతున్నటువంటి వారు. చాలా అభివృద్ధి చెందారు. జలప్రలయం వచ్చింది, వీళ్ళ టెక్నాలజీ, వీళ్ళ సంతానం అంతా నాశనం అయిపోయినారు. నా ప్రియులారా గమనించాలి, మనము అదే అధ్యాయం 4వ అధ్యాయం మనం చదివితే ఆ చివరిలో ఉంటుంది, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట
ప్రారంభమాయను. దేవుణ్ణి ప్రార్థన చేయడం అనేది కయ్యను కుటుంబానికి లేదు. ఆదాము తర్వాత వచ్చినటువంటి వేరే బిడ్డల ద్వారా యెహోవా నామములో ప్రార్థన చేయడం అనేది వచ్చింది. గమనించాలి. ఈరోజు మన కుటుంబాలు చాలా టెక్నాలజికల్గా చాలా స్థిరపడిపోవాలి, మంచి మంచి జాబ్స్ వచ్చేయాలి, ఎక్కడెక్కడో ఉండాలి, ఆస్తిపాస్తులు సంపాదించాలి, పట్టణాలు కట్టాలి, అపార్ట్మెంట్లు కట్టాలి, మంచిదే. ఇది ప్రార్థన చేతగానప్పుడు, వాక్యాన్ని చదవడం చేతగానప్పుడు, ఫ్యామిలీకి ఒక ఆల్టర్ అనేది, బలిపీఠం అనేది లేనప్పుడు, ఆ బలిపీఠం మీద అగ్ని లేనప్పుడు, నువ్వు ఎంత సంపాదించినా ఎంత జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ జలప్రాణంలో మొత్తం కొట్టుకుపోయినట్టు అన్ని కొట్టుకుపోతాయి, మూసుకుపోతాయి, అంతే, ఏమి లేదు. మనం అనుకుంటాం ఇది ఆశీర్వాదం, దేవుడు బాబా ఎక్కడో పెట్టేశాడు మమ్మల్ని అని అనుకుంటూ ఉంటాం. మనం దేవునికి ప్రాధాన్యతనివ్వనట్టు కుటుంబాలు ఈ రోజున క్రైస్తవుల్లో పెరిగిపోతూ ఉన్నాయండి. భ్రమిస్తూ ఉన్నాం మనం. కుటుంబాన్ని ఆరాధనలోనికి నడిపించేటువంటి అబ్రహాము గురించి రాయబడింది ఏంటి తెలుసా అండి? అబ్రహాము గారి యొక్క దాసి ఉంది. ఇది ఒక దాసిని ఫరో గారు ఇచ్చినారు. ఆ దాసి పారిపోయినప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడంట. అక్కడ రాయబడిన మాటలను మనం అన్నీ తీయక్కర్లేదు, కానీ దేవుడు నీ మొర్ర విన్నాడు అని రాయబడింది. ఏంటి? దాసికి హాగరుకు ప్రార్థన చెయ్యాలి యెహోవాకని ఎవరు నేర్పించారు? అబ్రహాము గారి కుమార్తె కాదు, అబ్రహాము గారి స్వయాన భార్య కాదు, అబ్రహాము గారి ఇంట్లో ఏంటంటే ఒక దాసి, ఒక దాసికి ప్రార్థన చేయడం వచ్చింది. అబ్రహాము గారి యొక్క ఇంటికి పెద్ద దాసుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఏంటంటే ఒంట్లు కూడా మోకరింపజేసి ప్రార్థన చేశాడంట ఆయన. అబ్రహాము గారు తన ఇంట్లో ఉన్నటువంటి దాసులు దాసీలు సైతం ప్రార్థన చేశారంటే ఇక కొడుకులకి వీళ్ళందరికీ ఎంత బాగా వస్తుంది ప్రార్థనా జీవితం? బలిపీఠాన్ని కట్టడం ఇంకెంత బాగా వస్తుంది చెప్పండి. కాబట్టి ఇస్సాకు గారు బలిపీఠం కట్టారు, యాకోబు గారు బలిపీఠం కట్టారు. కయీను గారికి బలిపీఠం కట్టడం రాలేదు. నా ప్రియ సహోదరి సహోదరులు గమనించాలి, బలిపీఠం కట్టడం చేతగానటువంటి కుటుంబాలు, బలిపీఠం దగ్గర ఆరాధించడానికి కుటుంబముగా కూడుకోవడం రానటువంటి కుటుంబాలు, మనం ఏమి సాధించిన ఈ లోకంలో గమనించాలి, ఏమి మిగలవు. దానివల్ల మన కుటుంబానికి ఆశీర్వాదము ఏమీ రాదు అనేటువంటి సత్యాన్ని గమనించాలి. మన ఏదండి అబ్రహాము గురించి రాయబడింది, అతడు తరతరాలకి నిలిచేటట్లుగా భయభక్తులు నేర్పిస్తాడు అని 18వ అధ్యాయం ఆదికాండంలో రాయబడింది. నా సహోదరుడా సహోదరి గమనించాలి, నోవహు యెహోవాకు బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి బలి ఎంత గట్టిగా అర్పించాడు తెలుసా అండి? ప్రతి పవిత్ర జంతువులో నుంచి బలి అర్పించాడు. ఎన్ని పవిత్ర జంతువులు ఉంటాయి, ఎన్ని పవిత్ర పక్షులు ఉంటాయి, అర్పించాడు అంతే. చాలా పెద్ద ప్రాసెస్ కావచ్చు, కానీ ఆ యొక్క బలిపీఠం మీద దహన బలిగా ఆయన అవన్నీ అర్పించినట్లుగా మనం చూస్తాం. కొన్ని తీసి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించను అనేటువంటి విషయాలు కట్టాలి, అర్పించాలి. ఆరాధించేటువంటి కుటుంబము ఈ సమాజంలో పైకి ఈ సోషల్ స్ట్రక్చర్స్లో ఈ స్ట్రాటాలో మనం పైకి ఎదగాలనుకోవడం తప్పుగా, కానీ ఆరాధనలో ఎదుగుదల లేకుండా ఎక్కడెక్కడికో మనం ఎదిగినంత మాత్రాన, పేరు ప్రఖ్యాతులు సంపాదించినంత మాత్రాన తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, పేరు సంపాదించుకుందాము రండి అని బాబేలు కడతారు వాళ్ళు. దేవుడు తారుమారు చేసేసాడు. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, అబ్రహాముతో అంటాడు, నేను నీకు పేరు కలుగు చేస్తాను. నువ్వు ఆరాధన చేసినప్పుడు దేవునిగా అంగీకరించి కుటుంబముగా దేవుణ్ణి మహిమపరిచినప్పుడు నీ పేరు ఆయన కడతాడు. నీ పేరు నువ్వు కట్టుకోవడం ఏంటి? ఆయన నిలుపుతాడు, నిన్ను బలపరుస్తాడు అనేటువంటి సత్యాన్ని గమనించాలి. తర్వాత చూడండి, అదే 20వ వచనం మరలా చదువుతున్నా. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి అనేటువంటి మాటలు. యాక్చువల్గా వాళ్ళు కృతజ్ఞతార్పణ అర్పించాలి, సమాధాన బలి అర్పించాలి. సమాధాన బలి, కృతజ్ఞత బలి బైబిల్ గ్రంథంలో ఏంటి అంటే, నోవహు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వచ్చే, కానీ బలిపీఠం కట్టడం ఇవన్నీ ముందు నుంచి పవిత్ర జంతువులు ఇవన్నీ రాబడికి ఇవి గుర్తుకొస్తాయి మనకి. వాళ్ళు అర్పించాల్సింది ఏంటంటే, దేవుడు మమ్మల్ని విడుదల కలుగు చేశాడు, దేవుడు మమ్మల్ని బ్రతికించాడు కనుక కృతజ్ఞతతోటి సమాధాన బలి అర్పిస్తున్నామని వాళ్ళు అర్పించాలి. అర్పించినప్పుడు ఏమవుతుందంటే
సగం కాలుస్తారు పవిత్రమైనటువంటి భాగాల్ని, మిగిలినది ఆరాధించే వాళ్ళు భుజిస్తారు. అది కృతజ్ఞతార్పణ బలి, లేకపోతే సమాధాన బలి. కానీ వీళ్ళు ఏమర్పించారంటే, ఏమర్పించారండి? దహన బలి అర్పించారు. దహన బలి అర్పించినారు అనేటువంటి విషయం. అంటే దహన బలి అర్పించడం అంటే అందులో పాపానికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. మేమేమి కాదు ప్రభు, సంపూర్తిగా మమ్మల్ని మేము అర్పించుకుంటా ఉన్నాం. ఈ దహన బలిపీఠ మీద నువ్వు కొంచెం నేను కొంచెం కాదు, మొత్తం అర్పించేస్తున్నాం. మా రిప్రజెంటేటివ్ పూర్తిగా కాలిపోవడమే. మేము యోగ్యులం కాదు. సో కాబట్టి ఈ దహన బలిని అర్పించట్లో సమాధాన బలి కాదు కానీ, లేకపోతే ఏదండి ఈ స్వేచ్ఛార్పణ కాదు కానీ, వీళ్ళు అర్పించేది దహన బలి. దాని అర్థం ఏంటి అంటే, ప్రభువా మేము పాపం, ఈ చనిపోయిన వాళ్ళకంటే మేమే శ్రేష్ఠులం కాదు, మేము యోగ్యులు కాదు. పూర్తిగా విరిగి నలిగినటువంటి మనస్సుతో నీకు ఈ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తా ఉన్నాం. వీఆర్ నాట్ వర్తీ. ఆరాధించినప్పుడు మనం ఇతరుల కంటే గొప్పవాళ్ళమని ఇంకోటని కాదు ఆరాధించేది. కేవలము కృప చొప్పున రక్షించబడ్డాం, దట్స్ ఇట్. విశ్వాసము వలన మన కుటుంబము కాపాడబడుతుంది అని ఎక్నాలెడ్జ్ చేయడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధిస్తూ గర్వం చేత ఆరాధించేవారు దేవునికి ఇష్టలు కాదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి బోధిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి దినాన మనతో మాట్లాడుతూ మన ఆరాధనలు, మన ప్రార్థనలు, మన పాటలు, మన బైబిల్ పఠనము, మనం ఆరాధనలకు అటెండ్ అవ్వడం, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆరాధనలు విరిగి నలిగిన హృదయంతో చేస్తున్నామా? మాకు కాదు యెహోవా, మాకు కాదు అని మనం చెప్పగలుగుతున్నామా? నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి. బలిపీఠము మీద అతను బలిపీఠాన్ని కట్టడమే కాదు, కట్టిన దాని మీద దహన బలిని అర్పిస్తున్నాడు. మన కుటుంబాల పరిస్థితి ఏం అర్పిస్తూ ఉన్నాం? అసలు బలిపీఠం కట్టామా? కడితే మన ఇంట్లో వాళ్ళందరూ వస్తున్నారా? వచ్చిన తర్వాత మనం ఏం అర్పిస్తూ ఉన్నాం? చూడండి, ఆ క్రిందకు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత కాలము వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలమును, రాత్రింపగలను ఉండక మానవని తన హృదయములో అనుకోనేను. దేవుడు ఈ భూమిని ఎందుకు శపించాడు? ఎందుకు జలప్రళయాన్ని రప్పించాడు? మనుషుల యొక్క హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డదని. ఇప్పుడు ఇక్కడ రాయబడింది ఏంటంటే, నేను వాళ్ళని ఇంకెప్పుడు శపించును, ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయ ఆలోచన ఎప్పుడు చెడ్డది. ఏ రీజన్ చేత ఈ యొక్క జలప్రళయాన్ని రప్పించి వాళ్ళందరినీ నాశనం చేశాడో అదే రీజన్ చేత ఈ భూమిని నేను శపించనంటూ ఉన్నాడు. ఏంటి తేడా? ఇప్పుడు టీచర్ గారు ఉన్నారనుకోండి, ఆ పంతులు గారి దగ్గరికి హోంవర్క్ చేయలేదు కనుక చితక కూడా వేసినారు అనుకోండి, ఆ మర్నాడు ఆ పెట్టడు ఏం చేయాలి? హోంవర్క్ చేయాలి. ఒరే నువ్వు హోంవర్క్ చేయలేదు కాబట్టి నేను కొట్టినాను, ఈసారి మళ్ళీ చెయ్యని మర్నాడు పంపిస్తే మర్నాడు కూడా వాడు చేయకుండా వచ్చాడు, ఓహో నువ్వు హోంవర్క్ చేయలేదు కాబట్టి నేను నిన్ను కొట్టను రా, వెరీ గుడ్ అని చప్పట్లు కొట్టిస్తాడా? అప్పుడేమంటారు? నిన్నేమో హోంవర్క్ చేయకపోతే కొట్టారండి, ఈ రోజు ఎందుకు చప్పట్లు కొట్టిస్తున్నారు వాడిని కొట్టకుండా అని అడుగుతారు కదా. ఈ మధ్యలో ఏదో జరిగింది. దేవుడు మనుషుల యొక్క హృదయాలోచన చెడ్డదైనా కానీ భూమిని నాశనం చేయనంటూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, నోవహు గారు బలిపీఠమును కట్టి దానిపై కుటుంబముగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, దహన బలిని అర్పిస్తున్నాడు. వీరి యొక్క కుటుంబము చేసేటువంటి ఆరాధనను, ఆ ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను. ముందు చాలా కుటుంబాలు ఉన్నాయండి. అదండి ఆదాం కుటుంబం ఉంది. ఆదాము హవ్వలు చేసిన తిరుగుబాటును బట్టి, వారి పాపాన్ని బట్టి భూమిని శపించాడు. చెమట వచ్చింది, ముళ్ళ పొదలు వచ్చాయి, ఇదంతా శాపం. మనుషులందరూ పాపం చేశారు. వాళ్ళ యొక్క వైవాహిక జీవితాలు, అసలు భూమి మీద జలప్రలయం ఎందుకు వచ్చింది అంటే వైవాహిక జీవితాలు తేడాపాడాలు వచ్చేసాయి. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు వివాహాలు చేసుకోవడం, ఇష్టానుసారంగా బలాత్కారం చేయడం, పాడైపోయింది కుటుంబ వ్యవస్థ. కాబట్టి ఆ ఓడలోనికి వెళ్ళినప్పుడు మాదిరికరమైనటువంటి వైవాహిక వ్యవస్థలో ఉన్నవారు వెళ్ళారు. నోవహు అతని భార్య.
అతను 3 కొడుకులు 3 కోడళ్ళు, అంతే తప్ప ఫస్ట్ కొడుక్కి 4 భార్యలు ఇట్లా లేరు. పాలిగమి అనేది లేదు. సో కాబట్టి ఏం జరుగుతోంది? కుటుంబ వ్యవస్థ పాడైపోయినప్పుడు వీళ్ళు మాత్రమే కాకుండా ఏమైందంటే భూమి మీద జంతుజాలం అంతా చనిపోయింది, పక్షులు చనిపోయాయి, చెట్లన్నీ కూడా మునిగిపోయాయి, పర్వతాలు మునిగిపోయి, ఇంత నాశనం జరగడానికి కారణం ఏంటంటే మనుషుల యొక్క పాపం. కానీ ఈ ఒక్క కుటుంబం యొక్క ఆరాధన, వీళ్ళ కుటుంబంగా దేవునికి బలిని అర్పించడం వల్ల జరిగినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఈ భూమిని శపించను అంటూ ఉన్నాడు. ఏ కుటుంబాల వల్ల అయితే భూమి శపించబడిందో, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, లేకపోతే జలప్రలయం తర్వాత నాశనం అయిందో, మరొక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం ద్వారా ఈ భూమికి ఆశీర్వాదం వస్తూ ఉన్నదండి. దేవుడు జనాలందరినీ కూడా క్షమిస్తూ ఉన్నాడు. మన హృదయాలోచనలు ఎంత పనికిమాలినమైనా ఆయన వెంటనే శిక్షణ ఇవ్వకుండా, నశింప చేయకుండా ఎందుకు ఉంచుతున్నాడు భూమి మీద అంటే, ఆ రోజున నోవాహు గారు చేసిన ఆరాధన, ఒక కుటుంబం యొక్క ఆరాధన ఎంత గొప్పది అంటే ఈ ప్రపంచంలోనికి వచ్చే జనాంగాలన్నింటినీ తరతరాలకి ఈ భూమి నాశనం అయ్యే వరకు కూడా కాపాడేంత శక్తి కలిగినటువంటిది. నీ కుటుంబం చేసే ఆరాధన ఇంకెలా ఉంటుందో ఆలోచన చేయండి. నోవాహు గారి కాలానికి యేసుక్రీస్తు రాలేదు. నోవాహు గారి కాలానికి కనీసం మోషే గారి ధర్మశాస్త్రం కూడా లేదు. ఏమీ తెలియకుండానే వాళ్ళు చేసినటువంటి దేవునికి చేసిన ఆరాధన, వారి యొక్క బలి ఎక్కడ తీసుకుని వెళ్ళిందంటే, ఏంటి చూడండి, నేను మరలా శపించును అని మాట్లాడుతూ చూడండి 22వ వచనం, భూమి నిలిచి ఉన్నంత కాలము వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములు రాత్రి పగలు ఉండక మానవని తన హృదయంలో అనుకోలేను. దేవుడు నిబంధన చేస్తున్నాడు, ఈ సృష్టితో నిబంధన చేస్తున్నాడు. కోవెనెంట్ ఆఫ్ సీజన్స్ అంటారు దీన్ని. ఆ తర్వాత బైబిల్లో చాలాసార్లు దీని గురించి ప్రస్తావించారు. ఇర్మియా గ్రంథంలో చూడండి, ఒక వచనం నేను చదివి చూపిస్తాను. 31, 35 నుంచి 37 చదవచ్చు. చూడండి, నేను 33వ అధ్యాయం నుంచి చదువుతాను. 33వ అధ్యాయము 17 నుండి 26వ వచనం వరకు చాలాసార్లు ఈ విషయాల గురించి తెలియజేశాడు. దావీదుకి వంశాంకురం ఉంటుందని చెబుతూ చూడండి 18వ వచనం, ఎడతెగక దహన బలులు అర్పించుటకు, నైవేద్యములు అర్పించుటకు, బలులు అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీలో ఒకడును ఉండక మానడు. మరియు యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చారు, యెహోవా ఇచ్చినదేమనగా దివారాత్రములు వాటి సమయంలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును అని మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, ఇంకా క్రిందకు వచ్చేసరికి 25వ వచనం, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, పగటిని గూర్చి రాత్రిని గూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానము ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానవాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును అన్నాడు. అంటే ఏంటి? ఖచ్చితంగా నేను ఆ రోజున నిబంధన చేశాను. ఎవరితో చేశాడు? ఎందుకని? రాత్రి పగలు ఏర్పడకుండా మానవు అని ఎవరితో చేశాడు నిబంధన అంటే నోవాహుతో చేశాడు. అక్కడ 4 భూమి ఉన్నంత కాలం 4 విషయాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పాడు. ఏంటంటండి? వెదకాలము కోతకాలం ఖచ్చితంగా ఉంటుందంట, శీతోష్ణ స్థితులు వేసవి శీతకాలాలు ఉంటాయంట, రాత్రి పగలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకనొక దిన దేవుడు భూమిని నాశనం చేస్తాడు, అప్పుడు ఇవన్నీ పోతాయి. అంటే దేవుడు షూరిటీని ఇస్తా ఉన్నాడు. సీజన్స్కి సంబంధించినటువంటి ఏదంటే నిబంధన నోవాహుతో చేస్తున్నాడండి. ఒక కుటుంబ ఆరాధన భూమి నిలిచి ఉన్నంత కాలము వరకు ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆ తర్వాత 9వ అధ్యాయము 1 నుంచి 17వ వచనం వరకు దేవుడు నోవాహు కుటుంబంతో నిబంధన చేశాడు. నోవాహు, ఇదిగో నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను, నీ కుటుంబంతో పాటు ఈ జంతువులు ఇవన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని దేవుడు ఏం చేశాడంటే నోవాహు కుటుంబానికి నాన్ వెజ్ని ఇచ్చాడు. అప్పటి వరకు వెజిటేరియన్సే మానవులు. దేవుడు ఏం చెప్పాడంటే మీరు నాన్ వెజ్ కూడా తినొచ్చు అని చెప్పాడు. ఈ రోజున ఈ ఆదివారం దినాన ఏంటి చికెన్ షాపులు ఖాళీ లేవు. ఎక్కడ చూసినా ఏదో తీర్థంలా ఉందన్నమాట. ఒక్కొక్క చికెన్ షాపులు దారిలో వస్తూ ఉంటాయి. ఇంత నాన్ వెజ్ తింటున్నాం అంటే దేనివల్ల అనుకుంటున్నారు?
అలనాడు ఒక కుటుంబము బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధన చేశారు. అందుకు నాన్ వెజ్ అనే గిఫ్ట్ వచ్చింది. ఈ యొక్క వాతావరణానికి సంబంధించినటువంటి గిఫ్ట్ వచ్చింది ఏంటి. తర్వాత ఆయన ఆ నిబంధనను ఒక ఏదంటే గుర్తును కూడా దేవుడు ఏర్పాటు చేసినట్లు మనం చూస్తాం. తర్వాత మనిషి యొక్క రక్తాన్ని గూర్చి ఆయన విచారిస్తాడు. 6వ వచనంలో మనం చూస్తాం. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చినాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడి. ఆదాముతో చేసిన నిబంధన మరొక ఆదాముగా దేవుడు నోవహును నియమిస్తున్నట్లుగా మనం చూస్తాం. 2 నిబంధనలు చేశాడు. ఏంటి నిబంధనలు దేవుడు చేయాలి అంటే, దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు ఏమనంటే, అబ్రహామా నీవు ఇదిగో ఇన్ని జంతువులు తీసిరా, ఇన్ని పక్షులు తీసిరా, కొయ్యి మన ఇద్దరు నిబంధన చేసుకుందాం అన్నాడు. ఇశ్రాయేలీలతో నిబంధన చేశాడు. 19వ అధ్యాయం నిర్గమాకాండంలో ఏమని చేసినాడు? ఇదిగో మీరందరూ శుద్ధులై రండి, కొన్ని జంతువులు అర్పించండి, ఆ రక్తాన్ని తీసిన తర్వాత మీ నిబంధన రక్తాన్ని చల్లండి, నేను పర్వతం మీద దిగొచ్చి మీతో నిబంధన చేస్తాను. దేవుడు ఎప్పుడు నిబంధన చేసినా మీరు ఇది చేయాలి అది చేయాలని చెప్పి చేస్తారు. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా అండి, నోవహు చేసిన దానికి రెస్పాన్స్గా, స్పందనగా దేవుడు 2 నిబంధనలు చేశాడు. ఎప్పుడు 2 నిబంధనలు ఎక్కడ చేయలేదు, ఒక నిబంధన చేస్తారు ఎక్కడైనా. 2 నిబంధనలు చేశాడు. అది కూడా నోవహు గారే బలిని అర్పిస్తే ఆ సందర్భంగా ఆయన నిబంధన చేసినాడు. సార్వత్రిక నిబంధన, ఇంద్రధనస్సు నుంచినాడండి నిబంధన గుర్తుగా. నా ప్రియ సహోదరి సహోదరులు గమనించాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కుటుంబ ఆరాధన, కుటుంబం అంతా దేవుని ఆలయానికి రావడం, లేకపోతే కుటుంబం అంతా కలిసి ప్రార్థించుట, కుటుంబం అంతా విరిగి నలిగిన హృదయంతో దేవుని ఎదుట సాగిలు పడితే ఉండేటువంటి శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. గమనించాలి, దేవుడు నోవహు కుటుంబాన్ని ముందు ఆశీర్వదించలేదు. ముందు ఎవరితో నిబంధన చేస్తున్నాడు? ముందు పగలతో రాత్రితో నిబంధన చేస్తున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుడు నన్ను ఆశీర్వదించే కంటే, నా ఆరాధన బట్టి నా కుటుంబాన్ని ఆశీర్వదించడం కంటే ముందు ప్రపంచాన్ని ఆశీర్వదించాలి. అది ఆరాధన అంటే. నేను ప్రభువా, నా కుటుంబం ప్రభువా, నా పిల్లల ప్రభువా, ఇది కాదు. ఏదండి వాళ్ళ యొక్క ప్రయారిటీ ఏమైందంటే, ఈ సమాజాన్ని ఆశీర్వదించే వారిగా ఉన్నారా? నోవహు గారి యొక్క కుటుంబం. నీ కుటుంబం ఎవరిని ఆశీర్వదిస్తూ ఉంది? నిన్ను బట్టి ఎవరు ఆశీర్వదించబడుతున్నారు? యేసుక్రీస్తు చెప్పాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మన కుటుంబాన్ని ఆశీర్వదించక ముందు దేవుడు ప్రపంచాన్ని ఆశీర్వదించాలి. దేవుడు ప్రపంచాన్ని ఆశీర్వదిస్తేనే మన కుటుంబానికి ఆశీర్వాదం. ఏంటి, ఒకరి యొక్క కుటుంబము, ఇదిగో నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలెను, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగో ఆశీర్వదించబడు. ఇవన్నీ ఎప్పుడు తెలుసండి? ఆ వచనాల్లో క్రిందకు వచ్చేసరికి లాస్ట్ 2 వచనాలు ఉంటుంది. యెహోవా సియోనులో నుండి ఆ యెరూషలేమునకు క్షేమం కలుగట నీవు చూశారు. యెరూషలేము క్షేమంగా ఉంటే వీళ్ళు క్షేమంగా ఉంటారు. యెరూషలేము తగలబడితే వీళ్ళు ఎక్కడ క్షేమంగా ఉంటారు? ఉండరు. కాబట్టి దేవుడు నోవహును ఆశీర్వదించాలంటే ముందు శీతోష్ణ స్థితులు ఉండాలి. నోవహు సంతానం ఎప్పటికీ ఉండాలంటే ముందు రాత్రి పగలు ఎప్పుడూ ముందుకు వెళ్ళాలి. భూమి నిలిచి ఉండాలి. నా సహోదరుడు, ఆ సహోదరి, ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుడు 2 నిబంధనలు చేసేటువంటి ఆశీర్వాదం మన ద్వారా, మనకంటే ముందుగా ఇతరులను ఆశీర్వదించే విధంగా ఎప్పుడు ఉంటుందో తెలుసా అండి? బలిపీఠం కట్టినప్పుడు. బలిపీఠం కట్టినప్పుడు యాకోబు అనేవాడు బలిపీఠం కట్టకుండా దేవుడు చెప్పాడు, ఇగో నువ్వు బేతేలుకు మళ్ళీ వస్తావరా అని చెప్తే, అతడు వాళ్ళ మాంగారు ఇంటి దగ్గర నుంచి వచ్చి బేతేలుకి జస్ట్ 10 మైళ్ళు దూరంలో చాలా సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాడండి. ఇది 10 మైళ్ళు దూరంలో, బేతేలు 10 మైళ్ళు వెళ్తే వీడు దాని చుట్టూనే ఇక్కడికి అక్కడికి సుక్కోతూ ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉన్నాడు. ఇంతలోకి వాళ్ళ అమ్మాయి రేప్ చేయబడడం వల్ల చాలా ఇబ్బంది అయింది. వీళ్ళ పిల్లలు, 2 పిల్లలు వెళ్ళి ఊర్లో వాళ్ళందరినీ చంపేశారు, నరాంతకులు అయిపోయారు, ఇతరులు ఇది చేసి ఇలా ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు, అబ్బాయి ఎంతకాలం పారిపోతావు, 10 మైళ్ళు దూరం, నోరు మూసుకుని బేతేలుకి వెళ్ళి అన్నాడు. అప్పుడు బుద్ధి వచ్చి యాకోబు వాళ్ళందరితో చెప్పాడు, మీరు బట్టలు శుభ్రం చేసుకోండి, మీ కాలుకి మెల్లకి చెవులకి ఉన్న పోగులని తీసిచ్చేయండి, దేవునికి ప్రతిష్ఠించుకోండి అని ఆ పోగులు తాళ్ళు ఇవన్నీ తీసి బంగారం ఇవన్నీ కూడా ఒక చెట్టు కింద పాతి పెట్టి బేతేలుకి వెళ్ళి అక్కడ దేవుని ఆరాధన చేసినట్లుగా రండి మనం బేతేలునకు వెళ్ళదు. ఈ రోజున మనం ఒకవేళ ఆరాధన మర్చిపోయి కుటుంబంగా దేవుని మహిమపరచడం మర్చిపోయినట్లయితే యాకోబులాగా దెబ్బలు తినే వరకు ఎదురు చూడొద్దండి.
రండి మనం బేతేలునకు వెళదామని మన కుటుంబ సభ్యులతో చెప్పేటువంటి గట్స్ దేవుడు మన అందరికీ ప్రసాదించును గాక. రండి తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తల వంచండి. నా సహోదరుడా, సహోదరి, నువ్వు ఒక కుటుంబంలో సభ్యునిగా ఉన్నట్లయితే నీ కుటుంబానికి సంబంధించిన ఆరాధన నీ బాధ్యత. మరి ముఖ్యంగా కుటుంబ యజమానురాలు, ప్రభు మా బలిపీఠములు చల్లారిపోయాయి, బలిపీఠాలు పడిపోయాయి. ఒకవేళ మేము బలిని అర్పించకుండా అలాగ 10 మైళ్ళ దూరంలో అలా తిరుగుతూనే ఉన్నామేమో. కయ్యనులాగా వేరేవి మాకు ఇంపార్టెంట్ అయిపోయి ఈ లోకంలో ఎక్కడో శ్రేష్టమైన పదవుల కొరకు, శ్రేష్టమైనటువంటి మరి టెక్నాలజీ కొరకు మేము ప్రయాసపడుతూ బలిపీఠాలు కట్టడం మానేసామేమో. మమ్మల్ని క్షమించండి, మాకు సహాయం చేయండి అని అడుగుదాం. ప్రియ తండ్రి, ఈ సాయంకాల సమయంలో మా కుటుంబాలతో మీరు మాట్లాడినటువంటి ఈ శ్రేష్టమైన సత్యాలను బట్టి మీకు స్తోత్రాలు. మేము ఈ లోకంలో ఏ పద్ధతులనన్నా మార్చుకోవచ్చు, ప్రిన్సిపల్స్ని మేము మార్చలేం ప్రభువా. కాలాలు మారవచ్చు కానీ మీరు పెట్టినటువంటి నియమాలు ఎప్పటికీ మారు. మీరు అబద్ధమాడనటువంటి దేవుడివి. మా కుటుంబాల గురించి మీరు సెలవిచ్చినటువంటి వాక్కులు అవి మేము ఎవ్వరం మార్చలేము. మా కుటుంబాలు ప్రార్థనకు దూరంగా ఉన్నాయి. కలిసి మేము నిన్ను గణపరచలేనటువంటి పరిస్థితి, విరిగి నలిగిన హృదయాలతో మేము నిన్ను గణపరచలేని పరిస్థితి. కుటుంబంలో ఒక్కరికి మీరు మేలు చేసిన కుటుంబం అంతా కృతజ్ఞతతో నిండలేనటువంటి పరిస్థితి. మా ప్రభువా, ఎవరి చిత్తాన్ని వారు నెరవేర్చుకోవడానికి మా కుటుంబంలో మేము చూస్తున్నాం. కుటుంబంలో ఎవరికి వాళ్ళు రాజు అయిపోయి ఎవరిని వారు గణపరుచుకుంటూ మా కుటుంబాలు ఛిద్రమైపోయాయి ప్రభువా. ఎందుకంటే బలిపీఠం లేదు, బలిపీఠం మీద దహన బలి లేదు. ఓ ప్రభు, మమ్మల్ని క్షమించండి. యాకోబులాగా మేము సరి చేయడానికి, మా కుటుంబాలని ఆరాధనలో నడిపించేటువంటి ఆ ధైర్యాన్ని, ఆలోచనను మాకు ప్రసాదించండి. పశ్చాత్తాపపడడానికి నీ పాదాల యొద్ద మేము సాగిలపడి అయ్యో అని మేము సిగ్గుపడ్డానికి, మా మోకాలు వంచబడ్డానికి, మా కుటుంబాన్ని సరిచేయడానికి సహాయతను అనుగ్రహించండి. మా కుటుంబాన్ని నిత్యత్వం కొరకు మేము సిద్ధపరచడానికి, కుటుంబ యాజకులుగా మేము మా పనిని నిర్వర్తించడానికి మా అందరికీ సహాయం చేయమని, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మేము మోకాల్లోని ప్రార్థన చేస్తుంటుండగా మా ప్రభు మా కుటుంబాన్ని దర్శించండి, మా కుటుంబాన్ని స్థిరపరచండి. క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.